ఎస్ సార్. ప్రవీణ్ గారు మీరు చెప్పండి. బీజేపీ నాయకులుగా ఉన్నారు. బీజేపీ అంటే హిందూ ధర్మాన్ని పరిరక్షించే ఒక పార్టీగా గుర్తింపు పొందిన పార్టీ. ఎవడో ఒకడు వచ్చి ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని, ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని, వాడికున్న వ్యక్తులతో వాళ్ళకున్న అభిప్రాయంతో ఏకీభవించలేదని చెప్పేసి ఒక ప్రధాన అర్చకుల్ని పట్టుకొని ఇలా దాడి చేయడం అనేది ఎంతవరకు సబబు? అసలు ఒక హిందూ సంఘమో లేకపోతే ఇలాంటి రామరాజ్యం లాంటి స్థాపించే వాళ్ళకి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి? ఇలాంటి సంస్థలను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉందా లేదా అసలు? అసలు ఇది ఒక హీనమైన చర్యగా నేను భావిస్తున్నా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీర రాఘవరెడ్డి అనేటోడు మానసికంగా కరెక్ట్ గా లేడు. అసలు ఆయన మానసిక పరిస్థితి బాగాలేదు ఆయనది. ఎందుకంటే నాకు చాలా వీడియోస్ రావడం తెలిసింది, నాకు ఒక హిందూ సమ్మేళనంలో కూడా కనపడడం జరిగింది. ఆయన మాట్లాడే విధానం అంతా డిఫరెంట్ గా ఉంటది. ఆయన చెప్పిందే కరెక్ట్, ఆయన అనుకున్నదే కరెక్ట్ అనుకునే వ్యక్తి. భీమవరంలో ఒక కలెక్టర్ మీద కేసు, ఎవరన్నా కలెక్టర్ తప్పు చేసిరని కేసు పెట్టడానికి పోవాల్సింది పోయి ఆయన ఏదైనా తప్పుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి. ఈయన ఒక ఆర్డర్ చేసి నేనే కలెక్టర్ని అరెస్ట్ చేస్తా అని చెప్పి ఆ భీమవరం ఇన్స్పెక్టర్ కి గతంలో ఫోన్ చేసి నేను కలెక్టర్ని అరెస్ట్ చేస్తున్నా, మీరు వచ్చి చర్యలు వచ్చి అరెస్ట్ తీసుకొని వెళ్ళండి, నేను ఇప్పుడు కస్టడీలోకి తీసుకుంటున్నా కలెక్టర్ని అని చెప్పడం జరిగింది. అంటే వాడి మతి ఎట్లా ఉన్నది, వాడికి మైండ్ ఎట్లా ఉంది అనేది అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మతి భ్రమించింది ఆయనకి. తర్వాత ఆయన సుప్రీంకోర్టులో నేను కొట్లాడడం జరిగింది, వకాలత్ తీసుకున్న సుప్రీంకోర్టులో అని చెప్పి ఆ చట్టంలో ఉన్న లూపోల్స్ కొన్ని పట్టుకొని అందరిని బెదిరిస్తుంటాడని తెలిసింది. ఈ జరిగిన సంఘటన కాగానే నాకు పొద్దున్న రంగరాజన్ గారు నాకు ఆ రోజు 7:29 ఫోన్ చేయడం జరిగింది. మొన్న చేస్తే ఇమీడియట్ గా వీడిని లైన్ లోకి తీసుకొని చాలా ప్రయత్నం చేస్తే మధ్యాహ్నానికి లైన్ లో వచ్చినాడు. వాడు చెప్పడము అర్థం పర్థం లేని విషయము. ఇంతకుముందు రంగరాజన్ గారిని కలిసినా, నేను మా సైన్యం గురించి చెప్పినా ఆయన నా మాట లేదు, ఆయననే మాకు చెప్తున్నాడు కాబట్టి ఇట్లా నేను సీరియస్ గా దాడి అని చెప్తలేడు, సీరియస్ గా పోయి గట్టిగా కొట్లాడము, మేము మాటలు అన్నాం కానీ దాడి చేసినామని చెప్పట్లేదు. కాకపోతే వీడియోస్ లో కూడా తెలిసింది ఫిజికల్ గా దాడి చేయడం లాంటివి జరిగింది. ఒక ధర్మాన్ని కాపాడే వ్యక్తి, వెంకటేశ్వర స్వామి ని ఆరాధిస్తున్న వ్యక్తివి ఇవాళ రంగరాజన్ గారికి 2 రాష్ట్రాలలో చాలా పేరుంది. చిన్నజీయర్ స్వామికి ఎట్లా ఉన్నదో పేరు, ఆయనను కూడా దైవ సేవకుడుగా భావిస్తూ అందరూ కూడా ఆయనకు ఒక గౌరవం ఇస్తారు. అట్లాంటి వ్యక్తిపై ఒక వృద్ధుడు మళ్ళీ 20 మంది పోయి అర్ధరాత్రి పోయి దాడి చేసిరు. ఆ స్వామివారు కూడా ఆ రోజే కుంభమేళాకు పోయి రావడం జరిగింది. కాశీకి పోయి కుంభమేళాకు పోయి అప్పుడు మిడ్ నైట్ వచ్చిండు. రాగానే ఈ 20 మంది పోయి దాడి చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వానికి మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఏంటంటే, ఇక మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ గుళ్లపై దాడులు, హిందుత్వంపై దాడి చూస్తూనే ఉన్నారు, ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఏ రోజు వచ్చిందో, గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కూడా బాగా జరిగినాయి. కాంగ్రెస్ వచ్చినాక ఇంకా అదుపు లేదు. కాంగ్రెస్ కి రాష్ట్రానికి ఒక హోం మంత్రి లేడు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది అట్టర్ ఫ్లాప్. ఈ గవర్నమెంట్ లా ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది అట్టర్ ఫ్లాప్. ఎవడు ఏమైనా చేసినా అయ్యేది ఏం లేదు. గవర్నమెంట్ ఏదో జరసేపు స్పందిస్తే తర్వాత చర్యలు ఏమి ఉండయి, శూన్యమైన చర్యలు ఉంటాయని నేను భావిస్తున్నా. దీనిపై తక్షణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాలి. ఇట్లాంటి హిందుత్వంపై కానీ, హిందువులకు సంబంధించిన జనాలపై, ఎవరిపైన గురువులపై కానీ, హిందూ దేవాలపై కానీ దాడి జరిగితే తీవ్రమైన కఠినమైన చర్యలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ఏది జరిగినా ఇది అత్యంత దారుణమైన చర్య. ఇది ఒక హిందుత్వంపై హిందువుల ముసుగులో ఉండి ఒక మానసిక పరిస్థితి బాలేని పరిస్థితిలో జరిగిన దాడి ఇది. వాడిని ఎట్టి పరిస్థితుల్లో బయటికి గట్టి సెక్షన్లు పెట్టాలి, అవసరం పడితే పీడీ యాక్ట్ లాంటి సెక్షన్లు పెట్టాలి. లేకపోతే వాడు వస్తే మాత్రం రకరకాల ఇబ్బందులు ఏర్పడతాయని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.